ఎవ్రీవన్, చాలా బాధ వేస్తుంది ఇలానే మాట్లాడితే. मैं कितनी सुंदर दिख रही हूँ आज. లాస్ట్ సెమిస్టర్ కదా, మంచిగా చదివేసి పాస్ అవ్వాలి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఈరోజు చాలా స్పెషల్ డే యాజ్ వెల్ as చాలా ఎమోషనల్ డే. ఎందుకు అంటే ఈ రోజే కాలేజ్లో నా లాస్ట్ డే అవ్వబోతోంది. నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. మా ఫ్రెండ్ కూడా ఇక్కడికి వచ్చి రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము కాలేజ్కి బయలుదేరుతున్నాము. చాలా బాధ వేస్తుంది ఇలానే మాట్లాడలేను. సో కాలేజ్కి వెళ్ళిపోదాం. ఈరోజు మేము ఏమేం చేస్తామో అంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. కాలేజ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఈరోజు మాకు కాలేజ్కి అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి పిలిచారు, కానీ ఇంకా ఏదో చేపిస్తున్నారంట. మా ఫ్రెండ్ కాల్ చేసేసి చెప్పింది. సో వెళ్ళేసి చూద్దాం ఏం చేపిస్తున్నారో. నాకు కూడా సమంగా ఐడియా లేదు. సో మాకు కొన్ని ప్రింట్అవుట్లు తీసుకొని రమ్మన్నారు. సో అవి మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు అడ్మిట్ కార్డ్ ఇస్తారు. కానీ దానికన్నా ముందు ఏదో చేయిస్తున్నారు, వెళ్ళి చూద్దాం. ఏదో చేపిస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేసి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకేదో చేపిస్తున్నారు. ఏదో స్టూడెంట్ సర్వే అంట. దానికి సంబంధించిన ఒక 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి మనం ఏమేమి ఆన్సర్స్ ఇవ్వాలి, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్లో కూర్చున్నారు కదా, అతనే మా కాలేజ్ ప్రిన్సిపల్. అసలు ఎందుకు వచ్చానరా బాబు అని అనిపించింది, కానీ మనం ఏం చేయలేము. వన్స్ హాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని మళ్ళీ బయటికి వెళ్ళనివ్వరు. ఇంకా వీళ్ళు లెక్చర్ ఇస్తున్న మధ్యలోని మా క్యాంటీన్ అంకల్ చాయ్ ఇంకా బిస్కెట్ తీసుకొని అయితే హాల్లోకి ఎంటర్ అయ్యారు. కాకపోతే ఇవన్నీ మా కోసం కాదు, టీచర్స్ కోసం అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఈ లోపల మా కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పారు, మా కోసమే కాదు స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఏదైనా తీసుకొని రండి, చాయ్ ఆర్ బిస్కెట్ సంథింగ్ అని చెప్పేసి. ఇంకా అంకల్ మళ్ళీ కింద క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మా అందరి కోసం బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఆ రోజు అంతట్లో ఏదైనా మంచి జరిగింది అంటే అది ఇదే, మా అందరికీ ఫ్రీలో బిస్కెట్ ప్యాకెట్ దొరకడం. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మంచిగా ఓపెన్ చేసుకొని మేము అందరం కూడా తినేస్తున్నాము. ఆ బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ జస్ట్ 5 రూపీసే, కానీ అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇంకా 2 గంటల సేపు లెక్చర్ వినేసిన తర్వాత ఇప్పుడు మేము అందరం మా అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మాకు ఇక్కడే ఇస్తారు. మాకు అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చేసారు. గంట సోది చెప్పారు, ఎల్గో ఒకలాగా భరించాను. సో లాస్ట్ నా అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చేసారు. ఇదేదో చెప్పాలనుకుంటుంది, వినండి. ఆ బోలేగి ఇంత దేర్ పత్ర मैं कितनी सुंदर दिख रही हूँ आज. ओके. तो आज हमारा कॉलेज का लास्ट डे है, तो मैं इन सब लोगों को बहुत मिस करने वाली हूँ. थैंक यू. सच में करेगी मिस? हाँ भाई करेगी. बाय बाय. ये కూడా ఏదో చెప్తాదంట, వినేయండి. बोल. आज हम लोग का लास्ट डे है और हम लोग अपना कॉलेज बहुत मिस. ఇంటర్వ్యూ దే रही है तू. పిచ్చిదాలాగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తారు కదా, అలా చెప్తుంది పిచ్చి పొక్కడిది. ఏ తు जा रही है? బాయ్. हाय. నాకు కాలేజ్లో దొరికిన ఒక ఫ్రెండ్ ఇరీషా, మంచిగా హెల్ప్ చేస్తుంది, అన్నిట్లో చేస్తుంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్ హాల్లో అయితే బుర్ర తింటాను, మళ్ళీ చూపిస్తుంది నాకు. నేను దాన్ని చూసి రాస్తూ ఉంటాను. పేపర్ అంతా దాన్ని చూసి రాయను. కొంచెం డౌట్లు వస్తాయి కదా, అవైతే అడుగుతాను. మంచిగా చూపిస్తుంది. అసలు ఏమందు అడిగిన వెంటనే చూపించేస్తుంది, ఇందా రాసుకో అని చెప్పేసి. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్. బాయ్. కాలేజ్లో మాకున్న పనులన్నీ అయిపోయాయి. అసలు ఏం మజా రాలేదు, నాకు పిచ్చిలాగా అనిపించింది. ఫుల్ ఇరిటేట్ చేసి వదిలేశారు ఆ లెక్చర్ తోటి. అసలు ఏం చేయలేదు. ఎందుకు లాస్ట్ డే అనుకో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అప్పటికి హెల్త్ బాగాలేదు, అయినా సరే నేను కాలేజ్కి వచ్చాను. లాస్ట్ డే కదా వెళ్దాము అని చెప్పేసి. ఇప్పటికీ ఫుల్ ఒళ్ళంతా వేడివేడిగా ఉంది. ఎందుకు వచ్చాను రా బాబు అని అనిపిస్తుంది, కానీ ఏం చేయలేం. లాస్ట్ డే కాబట్టి ఒక్కసారి వచ్చి వెళ్దామని చెప్పి అనుకున్నా, అందుకే వచ్చాను.
ఖచ్చితంగా ఒక స్నాప్ లవర్ అయితే ఉంటారు. అలా మా గ్రూప్లో కాజల్ అనమాట. ఫస్ట్ మనకు ఆకలిస్తుంది అన్నప్పుడు మనకి నచ్చింది ఏదైనా ఒకటి తీసుకొని అది మంచిగా మనం తినాలి కదా, అలా కాదంట. మనకి నచ్చింది ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని స్నాప్ తీసి అందరికీ షేర్ చేసిన తర్వాత అప్పుడు మనం తినాలంట. అంటే మన ఆకలి కన్నా మనకి స్నాప్ ఎక్కువ ఇంపార్టెంట్, అది ఆ కేటగిరీలోకే వస్తుంది. ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇప్పుడైతే మేము బస్సు ఎక్కేస్తున్నాము. ఇప్పటి నుంచి నేను అన్నిటికన్నా ఎక్కువగా ఏదైనా మిస్ అవుతాను అంటే అది మా ఖడగ్పూర్ బస్. ఎందుకు అంటే నేను కాలేజ్ జాయిన్ అవ్వకన్నా ముందు ఎప్పుడు కూడా ఖడగ్పూర్ బస్ ఎక్కలేదు. ఇంకా ఈ కాలేజ్ దయ వల్ల నేను ఖడగ్పూర్ బస్సులు కూడా ఎక్కేసాను. సో ఫైనల్గా నేనైతే కాలేజ్కి వెళ్ళేసి వచ్చేసాను. అసలు ఎందుకు వెళ్ళాను అని అనిపించింది, కానీ ఏం చేయలేం, మా కాలేజ్ అంతే పిచ్చి కాలేజ్. ఇంత పిచ్చి కాలేజ్ అయినా సరే ఈరోజే లాస్ట్ డే అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ అదేంటి అప్పుడే అయిపోయిందా. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు అనిపించింది బాబోయ్ 3 సంవత్సరాలు ఉండాలా ఈ సోది కాలేజీలో అని చెప్పి, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అరే 3 ఇయర్స్ ఇంత బేగా అయిపోయిందా, ఈ కాలేజ్కి వదలాలని అనిపించట్లేదు అని అనిపిస్తుంది. అదనమాట. ఇంకా ఇప్పటి నుంచి నెల రోజుల వరకు ఫుల్ బుక్స్ ఓపెన్ చేసుకొని అందులోకి దూరిపోవాలి. అప్పటికి కానీ నేను పాస్ అవ్వను. లాస్ట్ సెమిస్టర్ కదా, మంచిగా చదివేసి పాస్ అవ్వాలి. అదనమాట. ఈ వీడియోలో ఎక్కువగా నేనేమీ చూపించలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి రికార్డ్ చేశాను. కాకపోతే అంతగా చూపించలేదు. ఎంతవరకు అయిందో అంతవరకు కవర్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మాట్లాడండి. టేక్ కేర్, బై.